మీడియా కాపీ కూడా జస్ట్ మీకు మళ్ళా చూసుకోవడానికి 23 మంది వచ్చి మా వాళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి తీసుకొని పోయింది కదా. 23 మెంబర్స్ మేము ఉన్నాం. నిన్న దీనికి అవిశ్వాసానికి మీరు ప్రాసెస్ చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ అండ్ బ్యాలెన్స్ పీపుల్ వాళ్ళ బై ఫంక్షన్స్ రావడం ఎవ్రీబడి ఆన్ ఫర్ దిస్. రెండోది మేడం, దిస్ ఇస్ లీగల్ నోటీస్ విప్ జారీ పొలగంటి మల్లె అనేటైనా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిండు. దెన్ హీ జాయిన్ కాంగ్రెస్ అఫీషియల్లీ. వీఆర్ అటాచింగ్ దర్ ఫోటోస్ ఆల్సో. జస్ట్ అటాచ్ ద ఫోటోస్. According to Supreme Court order, he is being disqualified from the dinner. I request. నిన్న కొందరు వ్యక్తులు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది. ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు 23 మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు. ఇవాళ మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎంత భయప్రాంతులకి ప్రజాపాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కాట్లు పెట్టి, ముందల 2 పోలీసు వాళ్ళని ఎస్కాట్లు, వెనుక 2 ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకుపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 101% బీఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళా ఉండబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఇలా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్తాడు. ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతాను. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా పోయిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులని మేము శాంక్షన్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ చెక్కులని ఆపిరు. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినాక చెప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెక్కులు ఇవ్వమని చెప్తే ఒకరోజు శాసనసభ్యునిగా నేను, మా మున్సిపల్ చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలను కలిసి మేము ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న మంత్రి గారు కావచ్చు ఫోన్ చేసి చెక్కులు ఎట్లా ఇస్తారు, మంత్రిగా నేను ప్రోగ్రామ్గా వస్తున్నా, నేను వస్తా చెక్కులకి రండి. సరే మంచిది అని మేము ఆగినాం. ప్రోగ్రాం అధికారికంగా పెడతారని నేను అనుకున్నా. కానీ నేను అడుగుతా ఉన్నా, ప్రోగ్రాం అధికారికంగా పెడుతున్నప్పుడు పెట్టాల్సిందిగా పోయి ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతూ అందరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఇలా నీళ్లు లేట్ అయినాయని ఏ ఒక్క రైతు అని ఒక్కసారి అని అనుకుండా, ఇవాళ ఆల్రెడీ 30 తారీఖు ఇప్పటిదాకా రైతులకి నీళ్ళు ఇయ్యలే, నార్లు పోసుకుర్రు, వాళ్ళ నాట్లు కూడా స్టార్ట్ చేసిర్రు. నీళ్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతా ఉంది రైతులకి. ఇవాళ ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వంని రైతులకి వెంటనే నీళ్లు విడుదల చెయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నాతోని కొందరు అధికారులు మాట్లాడి మొన్న చెప్తా ఉన్నారు,
మేము నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ నీళ్ళ ప్లాన్ లేదు టేలెంట్ వరకు నీళ్ళు ఇవ్వలేకపోతామేమో కావచ్చు సార్, మీరు దయచేసి సహకరించండి. ఎటు పరిస్థితుల్లో సహకరించేది లేదు. ఇలా కేసీఆర్ గారు ప్రతి టేలెంట్ కాదు మూల ఉన్న ప్రతి ఎకరానికి ఇవాళ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చినప్పుడు అదే సిస్టమ్ ఇప్పుడు ఉంది కదా, ఈ ప్రభుత్వం ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతుందని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా నీళ్ళు అనేది రైతులకి ఇవ్వాలని ప్రతి మూలన ప్రతి ఎట్లయితే కేసీఆర్ గారు ఇస్తుండేనో అదే విధంగా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు వీళ్ళు ఏమని చెప్పారు ఎన్నికలలో, ఇవాళ మీరు 10,000 తీసుకోకండి, డిసెంబర్ 9th నాడ మీకు 15,000 ఇస్తాం మేము అని రైతు బంధు అని చెప్పిన వాళ్ళు ఈ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి మీరు రైతు బంధు వేస్తామని చెప్పి ఇవాళ 30 తారీఖు అయితే ఏ రైతుకి మీరు ఎందుకు రైతు బంధు వేయలేదు, ఇది జవాబు చెప్పండి రైతులకని నేను అడుగుతా ఉన్నాను. ఇలా పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. వెంటనే మీరు ఏ విధంగా అయితే డిసెంబర్ 9th నాడు మీరు ఏదైతే రైతు బంధు 15,000 వేస్తామని చెప్పిండ్రో ఆ విధంగా మీరు వేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేనో, కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 24 గంటల ఫ్రీ కరెంటు రైతులకు అందించారో అదే విధంగా కరెంటు అందియాలి అని నేను డిమాండ్ చేస్తాను.